కడుపులో కల్లోలం. రాష్ట్రాన్ని వణికిస్తున్న ఫుడ్ పాయిజనింగ్ కేసులు. గత 9 నెలల్లో 34,000కు పైగా అక్యూట్ గ్యాస్ట్రో ఎంటరైటిస్ బాధితులు. రోజుకు సగటున 120 మంది ఆసుపత్రి పాలు. కలుషిత నీరు, ఆహారం అపరిశుభ్రతే కారణమంటున్న డాక్టర్లు. బయట ఫుడ్ తగ్గించాలని, క్లీన్నెస్ పాటించాలని సూచన. హోటళ్లు, స్ట్రీట్ ఫుడ్ పైన నామకే వాస్కి ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎంతమంది ఉన్నారు సార్? తెలంగాణలో ఏళ్ల మీద లెక్క పెట్టుకున్నంత మందే ఉన్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఒకవేళ కనుక ఈ హోటల్ ఇవాళ తనిఖీ చేస్తే మళ్ళా ఈ హోటల్ ఏదో వాని ఓటు వచ్చేసరికి, ఓటు అంటే మళ్ళీ తిరిగి వీని వాటర్ రావాలంటే, మళ్ళీ ఇక్కడికి రావాలంటే ఈ అధికారులందరూ కూడా ఉన్నటువంటి హోటళ్ళన్నీ తిరిగి రావాలంటే ఒక 5 సంవత్సరాలు పడుతుంది మళ్ళీ వీని వాటర్ రావాలంటే. ఇవాళ పలానా సంబంధించిన హోటల్కి వస్తే మళ్ళీ ఈ హోటల్ రావాలంటే 5 సంవత్సరాలు పడుతుంది. వాళ్ళు అధికారులు ఎంతమంది ఉన్నా మనం అర్థం చేసుకోవచ్చు, ఫుడ్ సేఫ్టీ అధికారులు. అంతేకాకుండా సరే ఫుడ్ సేఫ్టీ అధికారులు వాళ్ళు తనిఖీలు చేస్తూ ఉన్నారా లేదనే రెండో అంశం. కానీ తినేటువంటి మనకు కొంత సోయి ఉండాలి. ఫస్ట్ బయట ఫుడ్ను తింటున్నటువంటి, ఇంట్లో ఉన్నటువంటి ఫుడ్ కంటే బయట ఫుడ్ టేస్ట్ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాడు అన్ని రకాలైనవి వాళ్ళు వేస్తాడు. ఇప్పుడు మనం రోడ్డు పైన పెట్టుకున్నటువంటి మురుకు నీళ్ళలో పానీపూరి ఉంటుంది కదా, నువ్వు అది తిని చూడు ఎంత టేస్ట్గా అనిపిస్తుందో. నువ్వు ఇంట్లో చేసుకున్నటువంటి అంటే ఒక రకంగా దాంట్లో వేసేటువంటి వాడు ఏదైతే ఆ కెమికల్స్ వేసి ఒక టేస్ట్ కోసం వాడేటువంటి కెమికల్స్ ఏవైతే ఉంటాయో వాటికి జనాలంతా కూడా అట్రాక్ట్ అయిపోయింది. ఇప్పుడు బిర్యానీ సెంటర్లో వేసేటువంటి మసాలాలకు అలవాటు అయిపోయింది, ఆ రంగులకు అలవాటు అయిపోయింది. సో మొత్తానికి ఇగో ఫుడ్ పాయిజనింగ్ కేసులు వణికిస్తూ ఉన్నాయట. మొత్తం అంతా కూడా కడుపు అంతా మంట. తిన్న తర్వాత కడుపులో మంట, అల్సరు, గ్యాసు లేనటువంటి రోగాలు. రాష్ట్రంలో ఫుడ్ పాయిజనింగ్ కేసులు పెరిగిపోతున్నాయి. కలుషిత ఆహారం తిని జనం ఆసుపత్రి పాలవుతున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, జ్వరం, కలరా తదితర లక్షణాలతో హాస్పిటల్కు బాధితులు క్యూ కడుతున్నారు. ఈ ఏడాది చివరి నుంచి సెప్టెంబర్ వరకు 9 నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 34,245 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదయ్యాయి. అంటే సగటున ప్రతిరోజు 125 మంది, నెలకు 3,805 మంది దీన్ని బారిన పడుతున్నారు. కలుషిత ఆహారం, నీటి కారణంగా ప్రబలుతున్న ఈ మహమ్మారి అన్ని వయసుల వారిని దవాఖానా పాలు చేస్తున్నది. ఈ విషయం ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన లెక్కల్లో బయటపడింది. ఒక ఆహారమే కాదు, వాటర్ కూడా కలుషితంతో ఇగో ఈ విధమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉన్నాయట. 10 జిల్లాల్లో పెరిగిన కేసులు. గతేడాది పోలిస్తే ఈ ఏడాది 10 జిల్లాల్లో ఫుడ్ పాయిజనింగ్ కేసులు పెరిగాయి. నారాయణపేట, వనపర్తి, సిద్దిపేట, నాగూర్ కర్నూలు, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లా, అలాగే రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, కోమరంభీం, ఇక మొత్తం అనుకోరాదు. ఇక ఈ జిల్లాలలో ఎక్కువ అయిపోయినాయి మొత్తం కేసులన్నీ. ఇక్కడేందుకు అన్ని దిక్కులు ఎక్కువైనా అయిపోయినాయి. చల్లారిన ఆహారాన్ని వేడి చేయొద్దు. చల్లారిన ఆహారాన్ని వేడి చేయడం వల్ల బేస్లెస్ సెరెస్ వంటి బ్యాక్టీరియా పెరిగి ఫుడ్ పాయిజనింగ్కు దారితీస్తుంది. బయట రెస్టారెంట్లో ఆహారాన్ని పదే వేడి చేస్తారు. దీంతో బేస్లెస్ సిరెస్ వృద్ధి చెందుతుంది. ఈ బ్యాక్టీరియా వల్ల విరేచనాలు, వాంతులు, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. కలుషిత నీరు కూడా ఫుడ్ పాయిజనింగ్కు దారితీస్తుంది. మినరల్ వాటర్ పేరుతో జనరల్ వాటర్ అమ్ముతున్నారు. బయటకు వెళ్ళేటప్పుడు సాధ్యమైనంత వరకు ఇంట్లో నుంచి వాటర్ తీసుకెళ్లాలని చెప్పేసి మరి డాక్టర్ చెప్తా ఉన్నారు. ఇలా మనకు కనబడతా ఉన్నది. మనం చల్లారిన ఆహారాన్ని వేడి చేయొద్దు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఏదైనా కరివో గిరో ఏమైనా మిగిలింది అనుకో రాత్రిపూట, మనం రాత్రి తీసుకుపోయి ఆ ఫ్రిడ్జ్లో పడేస్తాం. ఫ్రిడ్జ్లో పడేస్తే మళ్ళీ అది ఉదయం 10 గంటల వరకు అది ఆ చల్లగా అయిపోయి ఉంటుంది గడ్డగట్టి. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మళ్ళీ పొయ్యి మీద పెట్టడం. పొయ్యి మీద పెట్టి ఏం చేస్తాం, మళ్ళీ వేడి చేయాలి, మళ్ళీ తినాలి. మళ్ళీ ఏం చేయాలి, తీసుకొని మళ్ళీ బయట పెడితే ఖరాబ్ అవుతుంది కావచ్చని మళ్ళీ తీసుకుపోతాం, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడతాం. ఇట్లా వేడి చేసుడు, తినుడు, మళ్ళీ దాని తర్వాత తీసుకుపోయి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టు. అంటే చల్లారినటువంటి ఆహారాన్ని ఎప్పుడైనా కానీ ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే ఉంటే వచ్చేటువంటి బ్యాక్టీరియాతోటి వాంతులు, విరోచనాలతో పాటు అనేక రకాలైనటువంటి రోగాలకి ప్రధానమైనటువంటి కారణం అవుతుంది. దయచేసి ఇంట్లో ఉన్నటువంటి మహిళలకు ఇది చాలా ఉపయోగపడేటువంటి వార్త. దయచేసి ఒకవేళ ఇలా వండినటువంటి ఆహారం ఉన్నట్టయితే ఉంటే రేపు తెల్లారిసరికి మంచుకుంటే తినండి, లేకపోతే పడేయని తప్పించి ఈ ఫ్రిడ్జ్లలో పెట్టి వేడి చేసి వేడి చేసి దాన్ని తింటే అనేక రకాలైనటువంటి రోగాలు వస్తాయి. సో ఈ రోగాలు రావడం ద్వారా మనం హాస్పిటల్కి పోతే ఏ విధంగా మనం బిల్లులు చెల్లించాలో మనం చెప్పనక్కర్లేదు. ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అనుభవం ఇది. హాస్పిటల్ బిల్లులు ఏ విధంగా అవుతాయో. వాంతులు, విరోచనాలు పోతే కనీసం ఒక 20,000 అవుతాయి వాంతులు, విరోచనాలకి.
సో అటువంటి పరిస్థితులు దయచేసి మీరు బయట ఫుడ్ను కొంత తగ్గించండి. కలుషిత నీరు అలాగే ఆహారం సంబంధించినటువంటి ఆ విషయాలలో కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది.